హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి చాలా విశేషంగా గురువారం గురు పౌర్ణమి రాబోతుందండి. ఇలాంటి రోజు ఎప్పుడో కానీ రాదండి. ఇలా వస్తే గనక ఇలాంటి రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ రోజున ఏ గురువులను పూజించాలి, మన జాతకంలో గురుబలం పెరగాలి అంటే ఈ రోజున గురువులకి ఇది ఒక్కటి సమర్పిస్తే చాలండి. మనకి ఇంకా అన్ని కూడా విజయాలే కలుగుతాయి. అది ఏంటనేది కూడా చెప్తాను. అలాగే ఈరోజు గురువుల్ని ఏ విధంగా పూజించాలి, పూజా మందిరంలో ఎలా పూజించుకోవాలి, అలాగే మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని ఏ విధంగా పూజించాలి, ఒకవేళ మనకి దగ్గరలో గురువులు మనకి చదువు చెప్పే గురువులు లేకపోయినట్లయితే ఏం చేయాలి, ఈరోజు నైవేద్యం ఏం సమర్పించాలి, పూజ ఎప్పుడు చేయాలి, పిల్లల చేత ఈ పూజ ఎలా చేయించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. చాలా సింపుల్ పద్ధతిలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమనే గురు పౌర్ణిమ అని అంటారండి. దీన్నే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ పౌర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించారు. అందుకని దీన్ని వ్యాసుడి జన్మదినం లేదా వ్యాస మహర్షి పుట్టినరోజు లేదా వ్యాస పౌర్ణమి అని ఇలా ఎన్నో విధాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజున వ్యాస మహర్షిని మనం పూజించాలండి. ఎందుకంటే మనకి అతిపెద్ద గురువు వ్యాస మహర్షి. ఈరోజు వ్యాస మహర్షిని పూజించడం వలన మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది, అదృష్టం లభిస్తుంది. అయితే దానికి ఒక చిన్న కథ కూడా ఉంది, అది కూడా చెప్తానండి మీకు బాగా అర్థమవుతుంది. అయితే వ్యాస మహర్షిని కాకుండా మిగిలిన గురువుల్ని ఎందుకు పూజిస్తాము, ఏ గురువుల్ని పూజించాలి అనేవన్నీ కూడా చెప్తాను. ముందుగా అయితే మనకి ఈ గురు పౌర్ణమి 2025 సంవత్సరంలో జూలై 10వ తేదీన గురువారం వస్తుందండి. గురువుల్ని గురువారం పూట పూజిస్తే చాలా చాలా మంచిది. పైగా ఈరోజు పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి గడియలు కూడా ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. పూజ కోసం నేను చేసుకునే ఏర్పాట్లు అయితే చూపిస్తున్నానండి. ముందుగా గురువుల ఫోటోలు తీసుకున్నాను. తర్వాత పూజా సామాగ్రి అన్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. తర్వాత స్వామివారికి ఈ రోజున కొమ్ము శనగలను అయితే సమర్పిస్తామండి. అందుకని నేను ఈ కొమ్ము శనగలను అయితే తీసుకున్నాను. తర్వాత పళ్ళు, ఆకులు, అలాగే దీపాలు పెట్టడానికి ప్రమిదలు, పువ్వులు అన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నానండి. ఇవన్నీ మీకు కూడా ఉపయోగపడతాయి కదా, అందుకని చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం తీసుకున్న గురువుల ఫోటోలకి చక్కగా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. గురువులకి చందనం మాల వేస్తే చాలా చాలా మంచిదండి. మీకు వస్తే చందనం మాల వేయండి, లేదంటే చందనం కుంకుమలతో బొట్లైనా పెట్టండి. ఇంకా వేదవ్యాసుడికి సంబంధించిన ఒక చిన్న కథ ఉందని చెప్పాను కదండి, అదేంటో చెప్తాను. చాలా సింపుల్గానే ఉంటుందండి, అంత బోర్ అయితే కొట్టదు. మీరు ఇది వినడం వలన ఈ పూజ ఎందుకు చేసుకుంటామనే విషయం మీకు తెలుస్తుంది. ఒకనొక రోజున వ్యాస మహర్షి కాశీ పట్టణంలో ఉన్నప్పుడు వేదవతి, వేదనిధి అనే పేరు గల దంపతులు వేదవ్యాసుడిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. దానికి ఆ వేదవ్యాసుడు ఆ దంపతుల ఇంటికి వెళ్ళగా వ్యాస మహర్షి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి అన్ని కూడా ఈ దంపతులు సమకూర్చి పెడతారు. ఆ సామాగ్రితో చక్కగా ఆ వ్యాస మహర్షి పూజ చేసుకున్నారు. దానికి ఎంతగానో సంతోషించిన వ్యాస మహర్షి ఆ దంపతులని పిలిచి మీకు ఏ వరం కావాలో కోరుకోమని అడగగా దానికి ఆ దంపతులు వాళ్ళకి చాలా కాలం నుండి సంతానం లేదు, అందుకని సంతానాన్ని అనుగ్రహించమని వ్యాస మహర్షిని ప్రార్థిస్తారు. అప్పుడు వ్యాసుడు తదాస్తు అని అనుగ్రహించడం వలన వాళ్ళకి సంతానం కలిగింది. దానికి ఆ దంపతులు ఎంతగానో సంతోషించి ఆ సంతోషంలో వ్యాస మహర్షిని ఇంకొక కోరిక కోరుకున్నారు. అది ఏంటంటే, స్వామి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు దర్శనం చేసుకోగలం, మిమ్మల్ని ఏ విధంగా పూజించాలి అని అడిగారు. దానికి ఆ వ్యాస మహర్షి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడే నా జన్మదినం, ఆ రోజు నన్ను పూజించుకుంటే నా అనుగ్రహం మీకు కలుగుతుంది, లేదంటే ఎవరినైనా గురు స్వరూపం అయినటువంటి వారిని పూజించినా సరే నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాస మహర్షి సెలవిచ్చారు. అందుకనే గురు పౌర్ణమి రోజున గురు స్వరూపమైనటువంటి దేవతల్ని మనం పూజిస్తాము. మీ దగ్గర వ్యాస మహర్షి ఫోటో ఉన్నట్లయితే ఆ ఫోటో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఫోటో లేకపోయినట్లయితే దేవతామూర్తుల్లో ఎవరినైతే మనం గురువులుగా భావిస్తామో వారి ఫోటోని పెట్టుకొని ఈరోజు పూజనైతే చేసుకోవచ్చండి. వారిలో కొంతమంది గురువులు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామివారు, వీరందరినీ కూడా మనం గురువులుగా భావిస్తామండి. వీరిలో ఎవరి ఫోటో ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. నా దగ్గర దక్షిణామూర్తి ఫోటో అలాగే సాయినాథుడి ఫోటో ఉందండి. నేను ఈ రెండు ఫోటోలు పెట్టుకొని నేను పూజనైతే చేసుకుంటాను. అయితే చదువుకున్న పిల్లలున్న ఇంట్లో తప్పనిసరిగా దక్షిణామూర్తి ఫోటో అయితే ఉండాలండి. ఆ స్వామివారు పిల్లలకి మంచి చదువుని, మంచి జ్ఞానాన్ని అందిస్తారండి. ఆ స్వామివారిని
పూజించకపోయినా సరే కనీసం కొద్దిసేపు అయినా సరే ఆ స్వామివారిని అలా చూస్తూ ఉంటే చాలండి, పిల్లలకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఇంకా షిరిడి సాయిబాబా కూడా నీతి బోధనలను వెల్లడిస్తారు కాబట్టి ఆయన కూడా మనం గురువుగానే భావిస్తాము. మీ దగ్గర ఈ గురువుల తాలూకా ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఏ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మా దగ్గర గురువుల తాలూకా ఫోటోలు విగ్రహాలు ఏమీ లేవండి, మేము ఎలా పూజ చేసుకోవాలని అంటే దానికి కూడా చెప్తానండి. నేనైతే ఇక్కడ శనగలు తీసుకున్నానండి. వీటిని కొమ్ము శనగలు అని అంటారు. ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయండి. మనకి వైట్ శనగలు అవి ఉంటాయి కదా, కాబోలి శనగలు అవి ఉంటాయి కదా, అవి అయితే కాదు. ఇవి కొమ్ము శనగలు అంటారు వీటిని. ఇలా బ్రౌన్ కలర్లోనే ఉంటాయండి. ఇవి మనకి ఏ కిరాణా స్టోర్స్లో అయినా సరే దొరుకుతాయి. కనీసం ఒక పావు కేజీ తెచ్చుకున్నా చాలండి. ఎందుకంటే గురువులకి సమర్పించడంలో ఈ పూజకి ముఖ్యమైనవి ఈ శనగలేనండి. అందుకని కొన్నైనా సరే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వీటిని ముందు రోజు నైటే కొద్దిగా వాటర్లో పసుపు వేసి నానబెట్టేసుకోండి. నైట్ అంతా నానినా పర్వాలేదు, లేదంటే కనీసం ఒక 3-4 అవర్స్ అయినా సరే నానబెట్టాలండి. ఎందుకంటే ఈ పిక్కలు చాలా గట్టిగా ఉంటాయి. వీటితోటే మనం ఇప్పుడు మాల కట్టాలి కాబట్టి అందుకని ముందుగానే నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక తెల్లని దారం తీసుకొని దానికి పసుపు రాసి ఈ కొమ్ము శనగలు అన్నింటినీ కూడా ఈ దారంలోకి గుచ్చాలి. అంటే మనం ఒక మాలగా తయారు చేసుకోవాలండి. ఈ మాలని గురువులకి వేస్తామండి. ఇలా ఈ శనగల మాలని గురువులకి వేయడం వలన మన జాతకంలో ఉన్నటువంటి గురుబలం పెరిగి మనకంతా కూడా మంచి జరుగుతుంది. గురుబలం ఉంటేనే పెళ్ళిళ్ళు జరుగుతాయి, భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు, ఆర్థిక సమస్యలు లాంటివి ఏమీ ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, పెద్దలకి ప్రమోషన్లు ఉద్యోగాలు రావాలన్నా సరే గురుబలం ఎక్కువగా ఉండాలండి. అలా మనకి గురుబలం ఎక్కువగా అవ్వాలి అంటే ఈ గురు పౌర్ణమి రోజున గురువులకి తప్పనిసరిగా ఈ శనగల మాలనైతే సమర్పించాలి. అయితే ఈ శనగలు ఎన్ని తీసుకొని మాల కట్టాలి అని అంటే 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ లేదా 108 కానీ ఇలా ఎన్నైనా సరే తీసుకొని మీ ఫోటో సైజుని బట్టి మీ విగ్రహాన్ని సైజుని బట్టి తీసుకొని మీరు మాలగా గుచ్చి వేయచ్చండి. నా దగ్గర ఉన్నటువంటి సాయిబాబా విగ్రహానికి 21 శనగలతో అయితే మాల కట్టాను. ఇంకా ఫోటోలకి అయితే 108 శనగలు అయితే తీసుకొని మాలగా కట్టాను. మన ఇంట్లో ఉన్న ఫోటోలకే కాదండి, మీరు గుడిలో ఉన్న ఆ గురువులకైనా సరే మీరు తీసుకుని వెళ్ళి ఈరోజు ఈ శనగల మాలను సమర్పిస్తే చాలా చాలా మంచిది. ఏ గురువులకైనా సరే ఈ రోజున ఈ శనగల మాలను అయితే సమర్పించాలండి. ఒకవేళ మాకు ఈ శనగలు మాకు ఎక్కడ దొరకలేదండి, మరి మేము ఏం చేయాలని అనుకుంటే మామూలు శనగలు ఉంటాయి కదండి, కాబూలి శనగలు వైట్ కలర్లో ఉంటాయి కదా, అవైనా సరే మీరు నానబెట్టి వాటితో అయినా సరే దండ చేసి మీరు గురువులకైతే వేయండి. అంటే దొరకలేని వారికి మాత్రమే చెప్తున్నానండి. దొరికితే మాత్రం తప్పనిసరిగా ఇవే తెచ్చుకోండి. ఇలా మాలలు కట్టగా ఇంకా మనకి చాలా శనగలు అనేవి మిగులుతాయి కదండి, వాటిని ఏం చేయాలనేది కూడా చెప్తాను, పక్కనే పెట్టుకోండి. ఈ విధంగా అన్ని సిద్ధం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మీరు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మీ పూజా మందిరంలోనే పూజ చేసుకున్నా పర్వాలేదండి. ముందుగా అయితే ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేసుకోండి. ముందుగా ఒక తమలపాకు పైన కొద్దిగా బియ్యం వేసి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి మీరు అనుకున్న గురువుల ఫోటోలు ఆ బియ్యం పైన పెట్టుకోండి. మీ దగ్గరున్న పువ్వుల మాలలతో గురువుల ఫోటోల్ని పువ్వుల మాలలతో గురువుల్ని అందంగా అలంకరించండి. గురువులకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని పీఠం పైన పసుపు రంగు వస్త్రాన్ని పరవండి. అలాగే పసుపు పువ్వులతో గురువుల్ని పూజించండి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ శనగల మాలను కూడా ఆ గురువులకి సమర్పించండి. అయితే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే ఈ గురు దేవతల పూజే కాదండి, మనకి చదువు చెప్పిన గురువులు ఉంటారు కదండి, వారికి ఈ రోజు పూజ చేసినా సరే చాలా మంచిదండి. అలాగే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి కూడా ఈరోజు పూజ చేసి వారికి కాళ్ళకి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటే మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతామండి. మనకి మంచి చదువుని, మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని నేర్పించిన గురువుల్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. వారి వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నామనేది మర్చిపోకూడదు. అందుకనే మీకు దగ్గరలో ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏ పండో ఏ స్వీటో తీసుకుని వెళ్ళి వారిని చక్కగా సన్మానించి వారికి తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఇంకా మంచి విజయాలు సాధిస్తారు. ఒకవేళ మీకు చదువు చెప్పిన గురువులు మీకు దగ్గరలో లేకపోయినట్లయితే కనీసం వారికి ఫోన్లో అయినా సరే వారికి విషెస్ తెలియజేయండి, వారి ఆశీర్వాదాన్ని అందివ్వమనండి. ఒకవేళ మీకు చదువు చెప్పినటువంటి గురువులు స్వర్గస్థులైనట్లయితే ఒక్కసారి వారిని తలుచుకొని వారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసినా సరే వారి ఆశీర్వాదం మీకు అందుతుంది. గురు పౌర్ణమి రోజున ఈ విధంగా ఇంట్లో గురుదేవతలకు పూజ చేసుకున్న తర్వాత మీకు చదువు చెప్పినటువంటి గురువుల్ని పూజించండి. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా సరే మీరు గురువుల్ని పూజించవచ్చు. ఇంకా ఈ రోజు పూజలో నేను
నా దగ్గర ఉన్నటువంటి సాయిబాబా విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా గురువుల తాలూకు విగ్రహాలు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ ఏమీ లేవని అనుకుంటే మాత్రం ఫోటో దగ్గర మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈరోజు గురువులకి 5 దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అవి మట్టి ప్రమిదలైనా లేదంటే ఇత్తడి కుందుల్లో అయినా సరే దీపారాధన చేయవచ్చు. కానీ 5 జ్యోతులు వెలిగేటట్టు 5 దీపాలు అయితే పెట్టుకోవాలి. దీంట్లో ముఖ్యంగా పసుపు ఒత్తులు వేస్తే చాలా మంచిదండి. ఉంటే వేయండి, లేదంటే తెలుపు ఒత్తులైనా సరే వేయచ్చు. ఈ 5 దీపాలతో పాటుగా 2 నిత్య దీపపు కుందులు కూడా పెట్టుకోవాలి. ఇంతేనండి పూజలో పెట్టుకోవాల్సినవి. ఇవి పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోండి. ముందుగా నిత్య దీపపు కుందుల్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఆది దేవుడైనటువంటి వినాయకుడికి పూజ చేసేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు, మీరు మాత్రం తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోండి. వినాయకుడికి పూజ ఎలా చేయాలో ప్రతి వీడియోలో చెప్తాను కదండి, అందుకనే నేను ఇక్కడ చెప్పట్లేదు. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న 5 దీపాలు కూడా వెలిగించేసుకోండి. దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత సాయినాథుడి దక్షిణామూర్తి స్వామివారి పూజను అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా ఈ రోజున మనం పెట్టుకున్న గురుదేవతలకి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఏ గురు తాలూకా విగ్రహం ఉన్నా సరే అభిషేకం అయితే చేసుకోండి. నా దగ్గర ఇలా సాయిబాబా విగ్రహం అయితే ఉందండి. నేను సాయినాథుడికి అభిషేకం అయితే చేస్తున్నాను. అభిషేకం పంచామృతాలతో కానీ, పాలుతో కానీ, లేదా పసుపు జలంతో కానీ, చందనం జలంతో కానీ, కుంకుమ జలంతో కానీ, విభూతి జలంతో కానీ, పుష్పాలు ఉంచినటువంటి జలంతో కానీ, ఇలా దేంతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చండి. వీటన్నింటితో మేము చేయలేమండి అని అనుకుంటే కనీసం ఒక్క విభూతి జలంతో అయినా సరే అభిషేకం చేసుకోండి, చాలా చాలా మంచిది. నేను ఇక్కడ ఆ సాయినాథుడికి పాలుతో, అలాగే పసుపు జలంతో, ఇంకా విభూతి జలంతో, పుష్పాలు ఉంచినటువంటి జలంతో అభిషేకం అయితే చేస్తున్నానండి. ఇలా అభిషేకం చేసేటప్పుడు మధ్య మధ్యలో గంగా జలంతో కూడా అభిషేకం చేయాలి. అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఈ పూజ ఎప్పుడు చేయాలి? ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలని అంటే ఉదయం చేయాలండి. తెల్లవారుజామున చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఉదయం చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ఉదయం పూట కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చండి. అయితే మనం పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజను అయితే చేస్తామండి. లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా ఈ గురు దేవతలను కూడా మీరు పూజించుకుంటాము అని అనుకుంటే పూజించుకోవచ్చండి. అయితే ఈరోజు చేసే లక్ష్మీదేవి అమ్మవారి పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పూజలో ఇంకొక విశేషం ఉందండి. ఆ విశేషం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నేను ఇక్కడ అభిషేకం అయితే పూర్తి చేశానండి. ఇప్పుడు స్వామివారిని శుభ్రపరచుకొని మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఇంకా పిల్లల చేత ఈరోజు ఈ పూజ చేయిస్తే చాలా చాలా మంచిదండి. వారు ఇంకా చదువులో ముందుంటారు, అన్ని విజయాలు సాధిస్తారు. ఆ గురువుల ఆశీర్వాదంతో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. దక్షిణామూర్తి ఫోటో పిల్లలు చదువుకున్న చోట కానీ, లేదంటే పిల్లలు ఉన్న రూమ్లో కానీ, లేదంటే హాల్లో కానీ ఏర్పాటు చేసుకోండి. పూజా మందిరంలోనే ఉండవలసిన అవసరం ఏమీ లేదండి. పిల్లలు ఎక్కువగా ఎక్కడ ఉంటారో ఆ చోట పిల్లలు ఎక్కువగా ఆ స్వామివారిని చూసే విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా చాలా మంచిది. ఆ స్వామివారిని చూస్తూ ఉన్నా సరే ఆ స్వామివారి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈరోజు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వామివారికి పూజనైతే చేయించండి. అలాగే వాళ్ళ స్కూల్లో ఉన్న గురువులకి కూడా ఏ పండో ఏ స్వీటో ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టండి. ఆ విధంగా కూడా వారి ఆశీర్వాదం పిల్లలకి కలుగుతుంది. ఇంకా ఇక్కడ నేను స్వామివారిని అయితే నా దగ్గర ఉన్నటువంటి సింహాసనంలో ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే నా దగ్గర స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి. నేను ఈ పాదాలు మీషోలో తీసుకున్నానండి. నేను ఈ పాదాలే స్వామివారి పూజలు అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పాదాలు లేకపోయినట్లయితే ఈ విధంగా ఆకుపైన పాదాలు వేసి మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు గురువు తాలూకా పాదాలు పట్టుకొని దండం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈ పాదాలు మీరు విభూతితో వేసుకోండి. విభూతి లేకపోయినట్లయితే చందనంతో వేసుకోండి. ఇలా అన్ని పూజలో పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అగరబత్తులతో ఇద్దరు గురువులకి కూడా అగరబత్తులతో ధూపం చూపించండి. ఆ తర్వాత స్వామివారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా ఆ స్వామివారి పాదాలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరాలు, సాయినాథుడి అష్టోత్తరాలు, ఇంకా స్వామివారి మంత్రాలు శ్లోకాలు ఏం వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ మనం పక్కన పెట్టిన శనగలు ఒక్కొక్కటి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అలాగే ఆ స్వామివారికి పసుపు రంగు పువ్వులు, అలాగే సాయినాథుడికి గులాబీ పువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఆ పువ్వులతో పూజనైతే చేసుకోండి. అలాగే తప్పనిసరిగా విభూదిని కొద్దిగా సమర్పిస్తూ పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. విభూదిని స్వామివారి పాదాల పైన కానీ, లేదంటే ఒక ప్లేట్లో కానీ, ఆకులో కానీ వేస్తూ మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే స్వామివారిని శ్వేత అక్షింతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అంటే విభూది కలిపినటువంటి అక్షింతలతో పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ అక్షింతలు లేకపోయినట్లయితే విభూది ఉన్నట్లయితే కలుపుకోండి. ఒకవేళ విభూది లేదండి మా దగ్గర అని అనుకుంటే పసుపు అక్షింతలతో అయినా సరే పూజ చేయండి. ముందుగా మనం పూజించాల్సింది వేదవ్యాసుడిని కాబట్టి వేద
వ్యాసాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత సాయినాథుడికి పూజనైతే చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్ అనే నామాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంకా మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివించాలండి. మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే ఆ శ్లోకం ఏంటనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. దాన్ని చదువుకుంటూ ఈరోజు పూజనైతే చేయించండి. అలాగే రోజు ఆ స్వామివారి శ్లోకం చదువుకొని ఆ స్వామివారి వైపు కొద్దిసేపు చూసినా చాలండి. ఆ స్వామివారు ఎన్నో మంచి బుద్ధులు, జ్ఞానం, తెలివితేటలు అన్నీ కూడా స్వామివారు ప్రసాదిస్తారు. ఇంకా గురువులు త్రిమూర్తులతో సమానం కాబట్టి అందుకని తప్పనిసరిగా ఈ శ్లోకం అయితే ఈరోజు చదువుకోండి. ఇంకా పెళ్ళిళ్ళు త్వరగా అవ్వాలన్నా, ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా ఈ రోజున దత్తాత్రేయ స్వామివారికి ఈ శనగలమాలను అయితే సమర్పించండి. త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్లు కావాలనుకునే వారికి ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఇంకా భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా, కుటుంబంలో కలహాలు ఎక్కువగా జరుగుతున్న ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే దత్తాత్రేయుని స్వరూపం మేడు చెట్టు కాబట్టి ఈ రోజున మేడు చెట్టు దగ్గర ఒక్క నెయ్యి దీపమైన సరే వెలిగించి ఆ మేడు చెట్టుకి ప్రదక్షిణలు చేసుకుంటే విశేష శుభ ప్రయోజనాలు కలుగుతాయండి. అలాగే ఈ రోజున ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి అక్కడ దునిలో కొబ్బరికాయను గనక వేసినట్లయితే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ విధంగా మీకు వచ్చిన మంత్రాలతో ఆ స్వామివారిని చక్కగా పూజించుకోండి. ఇంకా ఈ గురు పౌర్ణమి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలనంటే, ఈరోజు ఉపవాసం ఉండాలా వద్దా అంటే, ఈరోజు గురువులకు పూజ చేసుకునేటప్పుడు మాత్రం ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. మీరు భోజనం చేసేసైనా సరే మీరు గురువుల్ని మీరు పూజించవచ్చు. అయితే ఈ పూజ మాత్రం మీరు ఉదయాన్నే పూజ చేసుకుంటారు కాబట్టి ఉదయం పూజ అయ్యేంత వరకు ఏమి తినకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలని అనుకుంటే, పౌర్ణమికి ఉపవాసం ఉండాలి అని అనుకుంటే మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మాత్రం రాత్రికి భోజనం అనేది చేయవచ్చు. ఉపవాసం ఉండలేమని అనుకునేవారు శాకాహార భోజనం చేసైనా సరే సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే గురువులని కూడా మీరు పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు. ఎవరితో గొడవలు పడటం లాంటివి చేయకూడదు. నేలపైనే పడుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు గోర్లు కట్ చేయడం, జుట్టు కట్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఈ నియమాలు అయితే పాటించాలండి. ఇంకా ఈ రోజున స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలంటే, మనం పక్కన పెట్టిన శనగలు ఉన్నాయి కదండి, ఆ శనగలే కొద్దిగా బౌల్లో వేసి మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అయితే ఇవి ఉడికించినవైనా పెట్టచ్చు, లేదంటే పచ్చివైనా పెట్టచ్చు. మీరు తాలింపు పెట్టి పెట్టాలనుకుంటే పెట్టచ్చండి, లేదంటే మామూలుగా పచ్చివైనా సరే పెట్టచ్చు. ఆ తర్వాత సాయినాథుడికి భోజనం పెట్టచ్చండి. నేను ఇక్కడ చపాతీ పెడుతున్నానండి. అయితే ఈ చపాతీ 3 చపాతీలు పెట్టాలండి. అలాగే చపాతీతో మీరు వండుకున్న కూర ఏదైనా సరే పెట్టొచ్చండి. నేను ఇక్కడ బెండకాయ కూర అయితే చేశానండి ఈరోజు, అందుకని బెండకాయ కూర పెట్టాను. తర్వాత ఇంకా స్వీట్స్ ఏవైనా, కోవాలు అలాంటివి ఏవైనా స్వామివారికి ఇష్టం కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే పెట్టండి. అయితే ఈ రోజున ముఖ్యంగా 3 చపాతీలు పెట్టాలని చెప్పాను కదండి, అది ఎందుకనేది కూడా చెప్తాను. దీంతో పాటుగా ఒక గ్లాస్తో కానీ చెంబుతో కానీ తప్పనిసరిగా మంచినీళ్ళు కూడా పెట్టాలండి. ఇంకా మీ దగ్గర ఏమైనా పళ్ళు ఉంటే పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా ఇచ్చి ధూపం చూపించి హారతినివ్వండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారి పాదాలు పట్టుకొని దండం పెట్టుకోండి. ఆ గురువుల ఆశీర్వాదం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజనైతే చేసుకోవాలండి. అయితే మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రమే పీఠాన్ని అయితే కదిపేయండి. ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి కదపకూడదు, మళ్ళీ శనివారమే కదపాలి. అందుకని మీరు సాయంత్రమే మీరు పీఠాన్ని అయితే కదిపేయండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే, స్వామివార్లకి మనం శనగల మాల అయితే వేసాం కదండి, ఆ శనగల్లో ఉన్న దారం తీసేసి ఆ శనగల్ని ఏదైనా ఆవుకి పెట్టేయాలండి. ఇంకా తర్వాత స్వామివారి పాదాల పైన ఒక్కొక్కటి శనగలు వేస్తూ పూజనైతే చేసుకున్నాం కదండి, ఆ శనగలనైతే మన ఇంట్లో ఉన్న వారందరం కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అవి ఉడకబెట్టుకొని సరే తినొచ్చండి. ఇంకా స్వామివారికి బౌల్తో ప్రసాదంగా శనగలు అయితే పెట్టాం కదా, అవైతే ఉడికించి పోపు పెట్టి వాటిని ఎవరికైనా పంచిపెట్టినా సరే చాలా మంచిదండి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన చపాతీ ఉంది కదండి, 3 చపాతీలు ఉన్నాయి కదా, ఒక చపాతీ తప్పనిసరిగా ఆవుకు పెట్టాలండి, ఇంకొక చపాతీ కుక్కకి పెట్టాలండి, ఇంకొక చపాతీ మనం తినాలి. ఈ విధంగా చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే స్వీట్లు అవి ఉంటే మనం తినొచ్చు. ఇంకా స్వామి
అమ్మవారి పాదాలు ఆకుపైన వేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆకుని మీరు పూజా మందిరంలో పెట్టేసుకోండి. అది వాడిపోయిన తర్వాత దాన్ని ఒకసారి కడిగేసి పారే నీటిలో వదిలిపెట్టేయండి. ఇంకా పూజ చేసినటువంటి విభూదిని రోజు నుదుటిన ధారణ చేసుకోండి. అలాగే కొద్దిగా చిటికెడు తీసుకొని నోట్లో కూడా వేసుకుంటారండి. ఎందుకంటే మనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ విభూది నోట్లో వేసుకోగానే తగ్గుముఖం పడతాయని ఒక నమ్మకం. అది కూడా విభూది మంచిదైతేనే నోట్లో వేసుకోండి. ఇంకా ఈ 5 ప్రమిదల్లో దీపాల కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలను వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి పువ్వులు అవి పారే నీటిలో వదిలిపెట్టేయండి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున గురువులను అయితే పూజించాలండి. ఒకవేళ ఈరోజు గురువులు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకొని అక్కడున్న పంతుల గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకోండి. ఆ విధంగా అయినా సరే మీకు గురువు తాలూకా ఆశీర్వాదం అనేది లభిస్తుంది. మనకి చదువు చెప్పే గురువులే కాదండి, మనకి జ్ఞానాన్ని పంచే ఏ గురువులనైనా సరే ఈరోజు పూజించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ పౌర్ణమి నాడు సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.